సిద్దిపేటలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రస్తావి కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ని చూద్దాం. అన్నాడు అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. ఈనాడు సిద్దిపేట జిల్లాకి సంబంధించి 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర రైతాంగానికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి తెలంగాణకి మణిహారమైనటువంటి నరిమెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, అదేవిధంగా రిఫైనరీకి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన. ఈ యొక్క శుభ సందర్భాన రైతు పక్షపాతి రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతు భరోసా రైతు ఖాతాలలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనమండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజురెడ్డి గారు, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రాణ సమానులైన సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ, ముఖ్యంగా పాలపిట్టల లెక్క మెరిసిపోతున్న మా అక్కలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ వ్యవసాయ పండుగ దినాన ఉగాది పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మొన్న చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే
ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని కానీ, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా, అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి, రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని, ఇంతకుముందు కంప్యూటర్లు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన 5400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలలల్లా సరాసరి ప్రతి నెల 5500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఈనాడు రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే, ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా, ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన. ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరిగితే, అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్ల వానబడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల లాగా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే, ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి, ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చెయ్యాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
మీ ఆశీర్వాదం మీ అండదండలు ఉండడంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు కేవలం వరి, ఈరోజు రాష్ట్రము చిన్నదైనా భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ప్రతి పంట మొట్టమొదటి స్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడ్డది వరి పండించడంలో. పోయిన సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. కానీ ఈనాడు మా రైతులను చైతన్యం కలిగిన నిజామాబాద్, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రాంత రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది, ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు, ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటామ కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారమేమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందనరావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే వడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కి వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు కానీ, కూరగాయలు కానీ, పాలకూర కానీ, మెంతం కూర కానీ, ఈరోజు కొత్తిమీర కట్టలు కానీ, ఒకప్పుడు ద్రాక్ష తోటలు కానీ రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది. ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని, కూరగాయల తట్టలతోటి పండ్లు, ఫలాలు, కూరగాయలు తీసుకొని మా రైతులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు అమ్మనికి వచ్చేది. కాలం మారింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, పంట తోటలు అన్నీ కూడా లేఅవుట్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా పాలు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కూరగాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కోడిగుడ్లు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, తమిళనాడు నుంచి. మరి చికెన్ కావాలంటే ఒక దగ్గర పోతున్నాం, పాలు కావాలంటే చిత్తూరు పోతున్నాం, కూరగాయలు కావాలంటే ఇంకో రాష్ట్రం పోతున్నాం. ఇట్లా ఏది చూసినా ఇవాళ ఇతర ప్రాంతాల నుంచో, ఇతర జిల్లాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, రైతులలో చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి కొన్న తర్వాత, ఈరోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు, బియ్యం మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు.
లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి, మిల్లెట్స్ పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈరోజు పాలకూర లాంటి ఆకుకూరలన్నిటిని కూడా మనం పండించాలి. ఈరోజు రైతులకు పాలు కావాలి అంటే పేద పట్టణంలో ఉండే వాళ్ళకు ఈరోజు పాలు పండ్లు కొనాలంటే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ ఈరోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతుకున్న సమస్య తుమ్మల నాగేశ్వరరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయనకు డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలల్లో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలల్లో లొంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఇవాళ అలాంటి వాడు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈరోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్ళు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్ళు బతకడానికి, జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు, మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు, దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ వాళ్ళు అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకు ఎత్తుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసాట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు.
ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టిరు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిదీ, ఒక్కొక్క జిల్లాలో ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐటీ కొలువుల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి, రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు ఇత్తనాలు ఇవ్వాలి, రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చెయ్యాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సిందంతా వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలియంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను, తెలియంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్నబియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన మా ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగు చూడాలనేదే. ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టే ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ₹1 అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యే అమ్మ అడిగింది, యశస్విని రెడ్డి. మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు, పోయి తెచ్చుకోపో అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్ళల్లో మా అక్కలు చెప్పాలి. అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లే అమ్మ అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు. మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈరోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈరోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈరోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయింది. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈరోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1,000,000 మంది సభ్యులను చెయ్యాలి,
కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈరోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ దామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు, మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీయో, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లో కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోసిగా ఫీల్ అయ్యేది, మంగళూరులో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్ బంజారులో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది, కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈరోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్ళి అయితే మన అదేంది లగ్గపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్సుకు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు. దానికి చదువు తక్కువ ఉన్నా పని నేర్చుకునే తెలివి ఉంటే ఈరోజు ఈ పనులల్లా నెల తిరుగుతే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. అందుకే ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల ₹2,000 స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు, కాళ్ళ మీద నిలదొక్కోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ రేపు పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈరోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చి చిన్న నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి. వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈరోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది, ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈరోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని, మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈరోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి
ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీన్ని ఎవరికి లొంగినట్టో ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేను వెళ్తా, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్తోనో హరీష్తోనో చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పని మొదలుపెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా, చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ ఎల్లా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్. అప్పుడు
ఆనాడు దామోదర రాజనరసింహ గారు, రఘునందన్ రావు గారు అందరి ప్రాంత రైతుల కోసం వచ్చి నిలబడ్డారు. ఇళ్లలో కరెంటు తీసి ఊర్లకు నీళ్లు వదిలి రాత్రిపూట కొడితే ఆన్నే చిత్తిబేర్చుకొని చనిపోయిన రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మేము ఎన్నడూ అట్లా చేయలేదే. రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, నష్టపరిహారం పెంచి మొన్న నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కడితే ప్రజలు అడిగితే 14 లక్షలు మేము ఇస్తామంటే కాదంటే 20 లక్షలు పెంచి 98.5% రైతులు లైన్లో నిలబడి ప్రభుత్వానికి భూమి ఇచ్చినాకనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పనులను నేను ప్రారంభించిన. నా ప్రాంతంలో ప్రాజెక్టు కడితే రైతుకు కష్టం రావద్దు, రైతుకు నష్టం జరగొద్దు అని 98.5% రైతులను ఒప్పించి ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు పనులు ప్రారంభించిన. మరి అదే ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల మీరు వ్యవహరించిన తీరు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా, ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు చేసే పని ఎన్నికలప్పుడు చేస్తాం, ఓడగొట్టాల్సిన పని ఓడగొట్టేటందుకు చేస్తాం. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే, పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. నాకెందుకే సిగ్గు బేసేజము? నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు, ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని, తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా అధికారులకు సూచన చేస్తున్నా, సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్క ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పండి ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడనట్టు ఉండరు. ఎందుకంటే మేము జొన్న రొట్టెలు కందిపప్పు తిని బతికినోళ్ళం. ఇప్పుడే జర తెల్లపువ్వు తిని చికెన్ మటన్ తినే కాడికి వచ్చిన జర ఆకలి ఉంటుంది. కొడంగల్కు నిధులు ఇస్తున్నా అంటే మరి నేను ముఖ్యమంత్రి అయినా అడగరా? ఊరికి పోతే అడగరా? ఏం తెస్తావు అన్నా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే మరి ఏమైనా తెచ్చినావంటే నేను ఏమైనా చెప్పాలి కదా. పిల్లగాడు దుబాయ్ పోతాడు పని చేయనికి, అమ్మనాయనం చూడడానికి వస్తే ఏమన్నా బట్టలు, అన్నదమ్ములకు బట్టలు అద్దాలు తెచ్చిండు అని చూడరా? చూడరా మీరు అందరూ? గట్లనే మరి పిల్లగాడు ఉపయోగపడి బయటకు పోయి ఎదిగిండు అని అంటే ఆడ నుంచి ఏదన్నా ఆశిస్తారు, ఏమన్నా చేసినా కానీ మీకు అన్యాయం చెయ్యను. మనందరం కలిసి బాగా పనిచేసుకుందాం. మీరందరూ అండగా నిలబడండి. ఈరోజు రైతు భరోసాలో భాగంగా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసినాం. మిగతా పైసలు కూడా 45 రోజుల్లో మీ ఖాతాలో పడతాయి. పోయినసారి మన దగ్గర నగదు ఉండే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను మీ ఆయల్లో మీ ఖాతాలో వేసినాం. మీ అకౌంట్లో ఒక్కసారి చూసుకోండి. మొదలుపెట్టి చివరికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఆయల్లో వేసినాం. ఆయల్లో ఉన్నాయి కాబట్టి మీకే వడ్డిచ్చినాం.
ఇవాళ కొంచెం వెనుక ముందుంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి, అభివృద్ధి పదం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.